హే గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. అందులోనూ అన్ని వెబ్ సిరీస్ కి తెలుగు డబ్బింగ్ ఉంది అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. ఇదే టాపిక్ మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను అండ్ ఆ వీడియోకి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ వీడియో కూడా మీరు ఒకసారి చెక్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలి అంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అండ్ అలాగే ఆ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మన లిస్ట్ లో నంబర్ 5 వచ్చేసి మర్డర్ ఇన్ మహిమ్. ఈ వెబ్ సిరీస్ ని సేమ్ పేరుతో ఉన్న నవల ఆధారంగా ఈ వెబ్ సిరీస్ ని తీశారు. మెయిన్ లీడ్స్ గా విజయరాజ్, అశుతోష్ రాణా గారు చేశారు అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటాయి. అండ్ అలాగే ఈ సిరీస్ లో మన సిఐడి లో ఉన్న ఏసీబీ ప్రద్యుమన్ గారు కూడా ఉంటారు. చాలా రోజుల తర్వాత ఆయన చూశాను. స్టోరీ పరంగా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఆ ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే మనల్ని ఎంగేజ్ చేస్తాయి. ఆ సస్పెన్స్ ని బాగా మెయింటైన్ చేయగలిగారు. కానీ ఆ కిల్లర్ ఎవరో రివీల్ చేసిన ఆ సీన్ ని కొంచెం బెటర్ గా తీయాల్సింది. ఒక టబూ టాపిక్ మీద ఈ వెబ్ సిరీస్ రన్ అయింది. టబూ టాపిక్ అంటే మాట్లాడడానికి ఇబ్బందికరంగా ఉండే టాపిక్. ఎమోషనల్ సీన్స్ ని కూడా చాలా బాగా హ్యాండిల్ చేశారు. మొత్తం 8 ఎపిసోడ్లు ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 35 నుంచి 45 నిమిషాల మధ్యలో ఉంటది. జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది, అస్సలు మిస్ అవ్వకండి. తర్వాత నంబర్ 4 వచ్చేసి బృంద. త్రిష గారు ఈ వెబ్ సిరీస్ లో మెయిన్ లీడ్ గా యాక్ట్ చేశారు అండ్ ఒక మంచి పర్ఫార్మెన్స్ ని డెలివర్ చేశారు. ఈ వెబ్ సిరీస్ స్క్రీన్ ప్లే లో చాలా లేయర్స్ ఉంటాయి. డైరెక్షన్ కూడా స్పాట్ ఆన్ ఉంటది. కానీ అన్నిటికంటే మెయిన్ హైలైట్ మాత్రం ఆ రైటింగ్. సింపుల్ గా ఉంటూనే ఒక మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. అంటే మనకి పెద్ద పెద్ద ట్విస్ట్లు అనేవి ఏమి ఉండవు, అయినా కానీ మనం సర్ప్రైజ్ ఫీల్ అవుతాం. అదే ఈ సిరీస్ లో మ్యాజిక్. కొన్ని సీన్స్ అయితే కొంచెం వైలెంట్ గానే ఉంటాయి. అసలు మర్డర్స్ ఎవరు చేస్తున్నారు అనే క్యూరియాసిటీ కూడా మనలో బిల్డ్ అవుతూ ఉంటది. మొత్తం 8 ఎపిసోడ్లు ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ అరౌండ్ ఒక 40 మినిట్స్ ఉంటది. సోనీ లీవ్ లో స్ట్రీమ్ అవుతుంది, అస్సలు మిస్ అవ్వకండి. తర్వాత నంబర్ 3 వచ్చేసి ఇన్స్పెక్టర్ అవినాష్. రియల్ లైఫ్ యూపీ పోలీస్ అవినాష్ మిశ్రా గారి లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని ఈ వెబ్ సిరీస్ ని తీశారు. ఈ సిరీస్ లో మెయిన్ లీడ్ వచ్చేసి రణదీప్ హోడా గారు. ఆయన పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్. అసలు స్టోరీ మనకు కొంచెం రొటీన్ గా అనిపించవచ్చు, కానీ దాన్ని ప్రజెంట్ చేసిన విధానం మాత్రం మైండ్ బ్లోయింగ్. ఒక కమర్షియల్ సినిమా చూస్తున్నట్టే అనిపిస్తుంది మనకి ఈ వెబ్ సిరీస్ చూస్తున్నప్పుడు. ఎలివేషన్ సీన్స్ అనేవి రెగ్యులర్ గా పడుతూనే ఉంటాయి సిరీస్ మొత్తం. దానికి తోడు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఒకటి టెర్రిఫిక్ గా ఉంటది. మామూలు హై ఫీలింగ్ రాదు మనకి ఈ సిరీస్ చూస్తున్నప్పుడు. కొన్ని మంచి మంచి యాక్షన్ సీన్స్ ని కూడా ఈ వెబ్ సిరీస్ లో డిజైన్ చేసుకున్నారు. ఆ యాక్షన్ సీన్స్ లో మెయిన్ గా స్లో మోషన్ షాట్స్ అయితే ఒక రేంజ్ లో ప్రజెంట్ చేశారు. అండ్ ఇందులో ఫోర్త్ వాల్ బ్రేక్ చేసే కొన్ని డైలాగ్స్ ఉంటాయి, అవి కూడా చాలా బాగుంటాయి. సీజన్ 2 కోసం చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నాను నేను. మొత్తం 8 ఎపిసోడ్లు ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 35 to 50 మినిట్స్ లోపే ఉంటాయి. జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది, అస్సలు మిస్ అవ్వకుండా చూడండి. తర్వాత నంబర్ 2 వచ్చేసి కళ్ళ చిరిప్పు. తెలుగు నేమ్ వచ్చేసరికి అబద్ధం వెనుక. టైటిల్ కి తగ్గట్టుగానే ఈ వెబ్ సిరీస్ ఉంటది. స్క్రీన్ ప్లే లో కూడా చాలా లేయర్స్ ఉంటాయి. అంటే కొంచెం కాంప్లెక్స్ గా ప్రజెంట్ చేశారు. మెల్లమెల్లగా ఒక్కొక్క ట్విస్ట్ ని రివీల్ చేసుకుంటా వస్తారు. సిరీస్ మొత్తం సిరీస్ అంతటా కూడా అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి. ఓ ఎలా జరిగిందా, ఆహా ఎలా జరిగిందా అని మనకు అనిపిస్తుంది. మెయిన్ లీడ్ గా చేసిన అమృత శ్రీనివాసన్ గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటది. అండ్ ఈ వెబ్ సిరీస్ ని ప్రొడ్యూస్ చేసింది కార్తిక్ సుబ్బరాజ్ గారు. ఒక క్రైమ్ థ్రిల్లర్ కి కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని వెబ్ సిరీస్ లో ఉంటాయి. మొత్తం 8 ఎపిసోడ్లు ఉంటాయి. అన్ని ఎపిసోడ్స్ కలిపి ఒక 2.5 hours వస్తుంది అంతే. G5 లో స్ట్రీమ్ అవుతుంది. డెఫినెట్ గా ఏ మస్ట్ వాచ్ ఫ్రమ్ మై సైడ్. ఫైనల్ గా నెంబర్ 1 వచ్చేసి అసూర్. ఈ వెబ్ సిరీస్ ఇండియా నుంచి వచ్చిన వన్ ఆఫ్ ది బెస్ట్ సిరీస్. కాన్సెప్ట్ పరంగా గానీ, రైటింగ్ పరంగా గానీ, ఎగ్జిక్యూషన్ పరంగా గానీ ఎక్కడ ఈ సిరీస్ తగ్గదు. ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే చాలా హాంటింగ్ గా ఉంటది. మెయిన్ లీడ్స్ గా చేసిన అర్షద్ వర్షి అండ్ వరుణ్ సోప్తి గారి పర్ఫార్మెన్సెస్ అయితే ట్రూలీ ఎక్స్ట్రాడినరీ. కానీ మెయిన్ సర్ప్రైజ్ అయితే మాత్రం ఒక చిన్న పిల్లోడు యాక్టింగ్. భయపెట్టేస్తాడు ఒక రేంజ్ లో అతని యాక్టింగ్ తో. సిరీస్ మొత్తం చాలా అంటే చాలా థ్రిల్లింగ్ గా ఉంటది. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ లో కూర్చుంటాం మనం. బింజ్ వర్తీ సిరీస్ ఇది. ఇండియాలో కూడా ఇలాంటి క్వాలిటీ సిరీస్ రావడం చూసి నాకు చాలా హ్యాపీగా ఉంది. పెద్ద పెద్ద ట్విస్టులు లాంటివి అయితే ఏముండవు ఈ సిరీస్ లో, కానీ చాలా థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతాం మనం. మొత్తం 2 సీజన్లు ఉంటాయి. 2 కలిపి ఒక 16 ఎపిసోడ్లు ఉంటాయి. ఒక్కొక్క ఎపిసోడ్ 40 మినిట్స్ నుంచి 1 hour మధ్యలోనే ఉంటది. జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది. అస్సలు మిస్ అవద్దు. సో అది మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఈ టాపిక్ మీద మనం పార్ట్ 3 కూడా ప్లాన్ చేసుకుందాం త్వరలో. అది మిస్ కాకుండా ఉండాలంటే మీరు మన ఛానల్ కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ద బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి నేను ట్రై చేస్తూనే ఉంటా. అండ్ ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను మీ ఫిల్మీ ట్రాక్స్. మనం మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.